నమస్తే, వెల్కమ్ టు కెరీ టైమ్స్. నేను దీపిక. దుబాయ్లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? దుబాయ్లో మాస్టర్స్ చేయాలంటే ఎలాంటి అర్హతలు కావాలి, అడ్మిషన్ ఫీజెస్, వీసా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ అఖిల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే అండి. అఖిల గారు, దుబాయ్ ఎందుకు పాపులర్ డెస్టినేషన్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి? బేసికలీ ఇట్ ఈస్ అ గేట్వే బిట్వీన్ లైక్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. సో ద పాసెస్ బై లైక్ ఏషియా కానివ్వండి, యూరోప్కి కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, స్టూడెంట్స్ ఎక్కడైనా ఈ ప్లేసెస్లో చదువుకొని వర్క్ చేయాలనుకుంటే దే ఆర్ లైక్ ఇట్ ఈస్ మోర్ ఈజీ అండ్ అఫోర్డబుల్ అనమాట. అండ్ ద అదర్ మోస్ట్ బెస్ట్ పార్ట్ ఇన్ దుబాయ్ ఈజ్ ద టెక్నాలజీ. ఇట్ ఈస్ అ హోమ్ ఫర్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట. సో అలాగా మనకి పార్ట్ టైం ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, పోస్ట్ స్టడీ కూడా పిఎస్డబ్ల్యూ కానివ్వండి, బాగా ఎక్కువ ఆప్షన్స్ అనేటివి ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఇస్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి సో లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు. సో మీరు చదువుకునేటప్పుడైనా కానివ్వండి, వర్క్ చేసేటప్పుడైనా కానివ్వండి, వైల్ ఈవెన్ యూఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్ ఆల్సో టు బి సెక్యూర్డ్. So it is much more easier for the students to get secured with the job anamata. Whereas if you look into France or Germany, the other countries, so at least they would need some German language or French language. So akkada koncham ibbandi avutundi. Here it is much more easier anamata. And it is a cosmopolitan city, so cosmopolitan lifestyle ఉంటుంది. There are many beaches over there and deserts ఉంటాయి. And the best part is like world class shopping malls ఉంటాయి. సో ఇలా స్టూడెంట్స్కి మంచి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ, సో ట్యాక్స్ ఫ్రీ ఎకానమీ ఉంటుంది కాబట్టి దీస్ థింగ్స్ వుడ్ లైక్ స్టూడెంట్స్కి దే వాంట్ టు చూస్ దుబాయ్. దట్ ఈస్ వై దే వాంట్ టు చూస్ దుబాయ్ అనమాట. అఖిల గారు, దుబాయ్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి? బేసికలీ దుబాయ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ లైక్ టెక్నాలజీ అండి, ఐటీ. అండ్ వీళ్ళు ఏంటంటే స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ విల్ లైక్ స్టూడెంట్స్కి కటింగ్ ఏజ్ డెవలప్మెంట్ అనేది బాగా దొరుకుతుంది అనమాట. అండ్ ద కోర్సెస్ వైజ్ చూసుకుంటే వీటికి రిలేటెడ్ కోర్సెస్, బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ దీస్ కాబట్టి దీనికి రిలేటెడ్ కోర్సెస్ లైక్ ఐటీ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, వెరాస్ యూ సీ ఫర్ ద ఏఐ ఆర్ డాటా అనలిటిక్స్, బిజినెస్ అనాలిటిక్స్. అండ్ మనం ఇట్లా ఏమంటారు కమర్షియల్గా చూసుకున్నా కానివ్వండి, టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ సైజ్, మెడికల్ సైడ్ కూడా హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పబ్లిక్ హెల్త్ కానివ్వండి, లా అండ్ ఫినాన్స్ కూడా ఉంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది అయితే దుబాయ్లో దొరుకుతాయి అన్నమాట మనకి. అఖిల గారు, దుబాయ్లో ఇంటెక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయా? మేజర్గా అయితే సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటెక్స్ ఉంటాయి. అండ్ దర్ ఇస్ వన్ మోర్ ఇంటెక్ కాల్ లైక్ సమ్మర్ ఇంటెక్, విచ్ ఇస్ అ వెరీ స్మాల్ ఇంటెక్. మే జూన్ మంత్స్లో ఉంటుందన్నమాట. ఈ రెండు ఇంటెక్ విచ్ ఆర్ ద మేజర్ ఇంటెక్, సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటెక్. సో దెర్ ఆర్ మోర్ కోర్సెస్. సో వెన్ కంపేర్ టు ద అదర్ ఇంటెక్, ఐఎమ్ నాట్ సెయింగ్ ద కోర్సెస్ ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి, బట్ సమ్మర్ ఇంటెక్స్లో కొన్ని కోర్సెసే ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇఫ్ యూఆర్ సంబడి యూఆర్ లుకింగ్ ఫర్ అ సమ్మర్ ఇంటెక్నో, లైక్ మీకు ఆ కోర్సు దొరకకపోతే లైక్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద అదర్ టూ ఇంటెక్స్ విచ్ ఇస్ సెప్టెంబర్ అండ్ జనవరి. సో మేజర్గా సమ్మర్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ద యూనివర్సిటీస్ వుడ్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద కోర్సెస్ అనమాట. సో అందుకని మీరు సెప్టెంబర్లో కానివ్వండి, జనవరిలో కానివ్వండి చూసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ద వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు లైక్ స్ట్రెస్ ఆన్ హియర్ ఇస్ లైక్ 3 months ప్రయర్గా స్టార్ట్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది దర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కదా బిట్వీన్ ద ప్రాసెస్, లైక్ అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, వీసా ప్రాసెస్లో కానివ్వండి, వెన్ రిగార్డ్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కానివ్వండి. సో దెర్ ఇస్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రాసెస్ priorly, like 3 months prior, 4 months prior, so that things go smoothly and hassle free. So we always suggest students to do that. దుబాయ్ యూనివర్సిటీస్లో అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఇండియన్ స్టూడెంట్స్కి? ఇండియన్ స్టూడెంట్స్ అన్నట్టుగా కాదు, బట్ ఏ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, బేసికలీ బ్యాచిలర్స్ అయితే 50 to 60% కావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మాస్టర్స్ వైజ్ చూసుకుంటే లైక్ 55 and above, 60-65 also they will be taking it. And when regards of the backlogs, it is like 6 to 7 and up till 10 also they will be taking it. Yeah,
few of the universities will be asking an additional additional tests and all, but yeah, backlogs ఒక decent amount of backlogs కౌంట్ అయితే తీసుకోగలుగుతారు beyond 10 కూడా. ఓకే, దుబాయ్ యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? బేసికలీ లైక్ అన్ని కంట్రీస్కి ఉన్నట్టుగానే ఐఎల్స్, టోఫల్, పీటీఈ, డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తుంది దుబాయ్ కూడా. మీరు ఐఎల్స్ బ్యాచులర్స్కి అయితే లైక్ 5.5 నుంచి 6 బ్యాండ్ ఉంటే సరిపోతుంది. మాస్టర్స్కి అయితే 6 to 6.5 బ్యాండ్ కావాలి. సో టోఫల్ అయితే లైక్ 70 నుంచి 79 బ్యాచులర్స్కి కావాల్సి ఉంటుంది, అండ్ 79 నుంచి 85 and 90 మాస్టర్స్ కావాల్సి ఉంటుంది. అండ్ పీటీ అయితే మాస్టర్స్కి 58కి పైననే ఉండాలి, 58 to 65 and above that only. And when comes to Duolingo, it is always better if you have 110 and above. And few universities, they will also waive of the English language test, which is called MOI. MOI అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. వెరీన్ లైక్ ఇఫ్ యూ డన్ యువర్ బ్యాచులర్స్ ఆర్ బిఫోర్ దాట్ మీ ఎడ్యుకేషన్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేసి ఉంటే, స్టేటింగ్ దట్ you've done your English academics, మీ అకాడమిక్స్ అంతా ఇంగ్లీష్లో ఫినిష్ చేస్తారని చెప్పేసి you can waive off the English language test అనమాట. సో దిస్ ఈస్ వన్ బెనిఫిట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ని యూనివర్సిటీస్ అడుగుతాయని కాదు, కొన్ని కోర్సెస్కి కొన్ని యూనివర్సిటీస్ ఈ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ ఐఎల్స్ కానివ్వండి, టోఫల్, డ్యూలింగో ఆర్ పీటీ, ఈ 4లో ఏదైనా అడగొచ్చు. అఖిల గారు, దుబాయ్కి స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్ వీసా ప్రాసెస్ అనేది దుబాయ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. లైక్ వెస్టర్న్ కంట్రీస్కి మీరు యూకే, కెనడా ఆర్ యూఎస్ఏకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేసుకుంటాం దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ లైక్ దుబాయ్ మీరు స్టూడెంటే ఎంబసీకి డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు అనమాట. ఎక్కడైతే మనం యూజువల్గా మనం స్లాట్ పెట్టుకొని స్కెడ్యూల్ చేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చో లేకపోతే డ్రాప్ బాక్స్ త్రూ ఉన్న వేరే కంట్రీస్కి ఎలా అయితే అప్లై చేస్తాం అలా కాకుండా ఎంబసీకి స్టూడెంట్ డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు దుబాయ్కి అయితే. సో స్టూడెంట్ ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళు దే విల్ యాక్ట్ యాజ్ ఎ స్పాన్సర్ టు అప్లై ఫర్ అ స్టూడెంట్ వీసా ప్రాసెస్ అప్లై చేయడానికి త్రూ ఎంబసీ అనమాట. సో బేసికలీ ఆ ఆథరైజ్ బాడీ ఉంటుంది వాళ్ళకి అప్లై చేయడానికి ఫర్ ద వీసా స్టూడెంట్ కోసం. సో యూనివర్సిటీ యాక్ట్ చేస్తుంది అనమాట. బేసికల్గా అయితే మనము ఫస్ట్ అయితే ఇనీషియలీ టు స్టార్ట్ విత్ స్టూడెంట్ యాక్చువల్లీ హ్యాస్ టు హ్యావ్ అన్ కీన్ నాలెడ్జ్ అబౌట్ ద కోర్స్, యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు ఏం సంగతి అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని అసలు అంటే కెరియర్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది, ఏ యూనివర్సిటీ వెళ్తే వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది, ట్యూషన్ ఫీజు ఎక్కడ తగ్గుతాయి, ఇవన్నీ చూసుకొని దే హ్యాస్ టు సెటిల్ విత్ అన్ యూనివర్సిటీ. So or in course at least. After that, if you come to us, like we give you a shortlisting, university shortlisting అనేది ఇస్తాం. Once that is done, we apply for the universities అన్నమాట. Over a period of time, ఒక 2 to 4 weeks of that టైంలో మనకి ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చాక ట్యూషన్ ఫీ డిపాజిట్, ఇనిషియల్ ట్యూషన్ ఫీ డిపాజిట్ అనేది పేమెంట్ చేసుకోవాలి. Once that is done, you can start with your visa filing process. Before to that, there are certain documents which are needed for the visa filing anamata, like health insurance gaani 1 year mandatory health insurance aithe undali. 2 years course unte ela ani anukunte 1 year plus renewal avutundi. So ala health insurance entire course ki saripayanta health insurance ane teesukovali. And before to that only you need an medicals anamata. యా, సో మెడికల్స్ ఎలా అంటే లైక్ నార్మల్గా పీనల్ డాక్టర్స్ అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళ దగ్గర మెడికల్స్ అనేది తీసుకో. అండ్ ద డాక్యుమెంట్ మనం ఇనిషియల్గా పేమెంట్ చేసిన ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది. ఇఫ్ నాట్, దెర్ ఈస్ సంథింగ్ కాల్ లైక్ ఫైనాన్షియల్స్ ఎలా చూపించుకుంటున్నాం, ఆర్ యూ యూజింగ్ యువర్ ఫండ్స్ ఆర్ మీరు ఎడ్యుకేషన్ వైజ్ వెళ్తున్నారా, ఎఫ్డీస్ చూపించుకుంటున్నారా ఆర్ ఇంకేదైనా టైప్లో చూపిస్తున్నారా మీ ఫండ్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూపించారు. All these documents you have to use it, like you have to gather and keep it for the next step, for the visa filing. As I told you, university visa file చేస్తుంది. మనం as a consultant or as a student, they won't play any role here. So university will act as a sponsor and do the processing anamata. And the major and the important document here is for the visa filing is Emirates ID form అనేది ఉంటుంది. ఆ ఫామ్ అలా ఫిల్ చేయాలి. ఆ ఫామ్ దేనికంటే మీరు అక్కడికి వెళ్ళాక ఎమిరైట్స్ ఐడి ఇస్తారు.
ఆ ఐడి ఉంటేనే యూ క్యాన్ స్టే దర్. ఇట్స్ కైండ్ ఆఫ్ యూ యూజ్ దట్ యాజ్ అన్ రెసిడెంట్ పర్మిట్ టైప్ అనమాట. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఆ డాక్యుమెంట్ ఉంటేనే మనం అప్లై చేయగలుగుతాం. Using all these documents, you submit the documents to the university and university does the next process. So, మీకు visa grant రానికి 4 to 6 weeks of time పడుతుంది. Either it is rejection or an approval, whatever it is. So, 4 to 6 weeks of time పడుతుంది. Once that is done, so మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుంటాం. లైక్ ఈ వీసా వ్యాలిడేషన్ వచ్చేసి 1 year ఉంటుందండి. అండ్ తర్వాత మీ కోర్స్ బట్టి మీకు రెన్యువల్ ఇస్తారు. సో 1 year వీసా అయితే ఉంటుంది. సో వన్స్ దట్ ఈస్ డన్, మీకు వీసా గ్రాంట్ అయిపోయాక, మీకు వీసా వచ్చేసాక నెక్స్ట్ ప్రాసెస్ లైక్ మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానివ్వండి, పోస్ట్ ప్రీ డిపాచర్ సెషన్స్ కానివ్వండి, మీరు చేసేసుకుంటారు అండ్ యూ విల్ ఫ్లై టు దుబాయ్. వన్స్ దట్ ఈస్ డన్, యూ విల్ గెట్ ఎన్రోల్డ్ విత్ ద యూనివర్సిటీస్. యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ తర్వాత క్లాసెస్ రిజిస్ట్రేషన్ అండ్ కోర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫెషనల్స్ని చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ ఎమిరేట్స్ ఐడి. Soon after you've done with the process of this 1 week ఏదైతే మీరు క్లాసెస్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటుందో, ఇమీడియట్గా మీరు ఎమిరేట్స్ ఐడి తీసేసుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ విత్ యువర్ ఎడ్యుకేషన్. అఖిల గారు, దుబాయ్ స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్కి ఫినాన్షియల్ ప్రూఫ్ ఏమేమి కావాలి? సో బేసికలీ వెస్టర్న్ కంట్రీస్ లెక్క కాదండి, దీనికైతే వెరీ సింపుల్గా ఉంటుంది. యూజువల్గా మీకు ట్యూషన్ ఫీజు డిపాజిట్ మనం ఏదైతే పేమెంట్ చేసామో ఆ డాక్యుమెంట్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ 1 yearకి కావాల్సిన లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించుకుంటే, లైక్ ఇన్ యువర్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్ లోన్ ఆర్ మీరు ఎఫ్టీ కానివ్వండి, ఏది లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్యూషన్ ఫీజు ఉంటే సరిపోతుంది. దుబాయ్లో చదువుకోవడానికి టోటల్గా ఎంత కాస్ట్ అవుతుంది? యూజువల్గా మీరు అంటే ట్యూషన్ ఫీజు వచ్చేసి 40,000 dirhams నుంచి 70,000 dirhams వరకు ఉంటుంది. 1 dirham is equals to like 24 rupees చేంజ్ ఏదో ఉంటుంది. సో లైక్ వైజ్ లైక్ మనకి 9 నుంచి 15 lakhs per year అవుతుంది. అండ్ మీరు ఇది ఒకవేళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నానే 1,800 dirhams నుంచి 2,500 dirhams అవుతుంది. వెరీ లైక్ అండ్ పర్ ఇయర్కి చూసుకున్న లైక్ 9 lakhs నుంచి 11 lakhs వరకు అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ మీరు ఎలా చూసుకున్నా కానీ 25-27 lakhs per year అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ లివింగ్ అండ్ ట్యూషన్ ఫీజ్. సో ఇవి బేసికలీ ఈ అమౌంట్ మీరు లైక్ ఇఫ్ యూ సేవ్ దిస్ అమౌంట్ ఆర్ ఇఫ్ యూ అరేంజ్ దిస్ అమౌంట్ దట్ విల్ బీ ఇనఫ్. దుబాయ్ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉంటాయా? యా, స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉంటాయి. మేజర్గా వీళ్ళు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇస్తారు. లైక్ 50% నుంచి 100% స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెర్ ఆర్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అంటే, మీరు ఎర్లీగా ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకుంటే, లైక్ ఇఫ్ దర్ ఇనీషియల్ డిపాజిట్ అని ఉంటుంది కదా, మీరు జాన్కి వెళ్దాం అనుకుంటున్నారు. వాట్ ఇఫ్ దెవ్ ఆస్క్డ్ యూ టు పే ద అమౌంట్ ఇన్ November month అండ్ దెర్ ఈస్ ఎర్లీ బర్డ్ అనేది లైక్ 15 days ఆర్ 1 month బిఫోర్ దాట్ ఉంటుంది. సో లైక్ ఆ మంత్లో సెప్టెంబర్లో మీరు అడిగారు అనుకోండి, ఆ మంత్లో మీరు పేమెంట్ చేస్తే అరౌండ్ లైక్ ఒక 1,000, 2,000 and 5,000 మీ dirhams వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అన్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అనమాట. సో ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వేరెన్ అలాంగ్ విత్ ద స్కాలర్షిప్స్ ఇది యూజ్ చేసుకుంటే కూడా మీకు ట్యూషన్ ఫీజ్ అనేది తగ్గుతుంది అండ్ యూ విల్ హ్యావ్ అ లెసర్ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్. స్టూడెంట్ చదువుతున్నప్పుడు చదువుకున్న తర్వాత వర్క్ చేయగలరా? డెఫినెట్లీ వర్క్ చేయొచ్చు. లైక్ 20 hours per week అయితే వర్క్ చేయొచ్చు. సో దెర్ ఆర్ ఫ్రీ జోన్స్ మనకు ఉంటాయి అన్నమాట దుబాయ్లో. విత్ ద పర్మిషన్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఆల్ యూ కెన్ వర్క్ ఫర్ 20 hours per week అనమాట. సో ఏం వర్క్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ ఆన్ క్యాంపస్ వర్క్స్ ఆల్సో అండ్ ఆఫ్ ద క్యాంపస్ వర్క్స్ కూడా ఉంటాయి. Like there are Dubai, it is famous for the malls and all. There are fine and finest malls untai and restaurants. There is very good restaurants over there. So supermarkets kanivandi, malls lo kanivandi, if you're looking for somewhere in food sector wise lo gani pizza dens restaurants untai, there are ice cream parlors and different things. So ila off the campus kuda meer work cheyochu and on the campus kuda, as I always tell, like there are different clubs, activity clubs ఉంటాయి, కల్చరల్ క్లబ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి.
or in libraries also in the campus. So anywhere around you can work. And after the education also, student can apply for the job seeker visa, wherein you can search for the job anamata. And there is also called an employment visa. Once you've secured the job, which is, in other words, it is a work permit anamata. సో ఆ ఎంప్లాయ్మెంట్ వీసాని అప్లై చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గోల్డెన్ వీసా. 5 to 10 years వస్తుంది అనమాట ఈ గోల్డెన్ వీసా. ఈ వీసా టాప్ స్టూడెంట్స్కి, అంటే మెరిట్ స్టూడెంట్స్కి, మంచిగా చదువుకున్న స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. లైక్ 85% అండ్ అబవ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకోకుండా పార్ట్ టైం అనే కాకుండా, if they focus on their education and if they secure a score of 85 and above, then these students directly would be elected for this golden visa, which is for 5 to 10 years anamata. So ee visa vaste, you'll know it is, you've lost your half burden. You need not to search for the employment visa kosam, ante మీ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది కదా once you've done with your course. So మీకు you initially have to start with the ఏమంటారు జాబ్ సర్చ్ అనమాట. సో మీరు చదువుకొని మీరు డైరెక్ట్గా ఎలెక్ట్ అయిపోతే you will have 5 years of time to search for the job. So it is beneficial in the other way. So students has to study well when you went there for the masters and all. And ఇవే కాకుండా if at all you ఏ కోర్సెస్ వర్క్ పర్మిట్ తీసుకుంటే ఏ కోర్సెస్ బాగా ఎక్కువ ఉంటుందంటే, దర్ ఇస్ ఐటీ, టెక్నాలజీ, హాస్పిటాలిటీ కానివ్వండి, హెల్త్ కేర్ సైడ్ కానివ్వండి, ఆర్ ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, ఈ సెక్టార్స్లో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేది బాగా ఉంటుంది. సిన్స్ దుబాయ్ ఈజ్ లైక్ స్టాండ్స్ ఫర్ ద టెక్నాలజీ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హబ్. సో ఇలాంటి సెక్టార్ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి స్కోప్ ఉంటుంది టు వర్క్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా. దుబాయ్లో అకామిడేషన్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి స్టూడెంట్స్కి? సో స్టూడెంట్ ఒకవేళ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ తీసుకుంటే లైక్ 2000 dirhams నుంచి 3500 dirhams వరకు అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్స్ టేక్స్ ఇన్ ప్రైవేట్ అపార్ట్మెంట్ or a private group of friends kalsi, if they need required and freedom, if they are exploring Dubai lifestyle kanivandi, or anywhere ఏ విధంగా అయినా కానీ స్టూడెంట్ నీడ్స్ అండ్ ఫ్రీడమ్ కానివ్వండి అనుకుంటే, they can choose this on campus accommodation also, wherein it would be charging between 1500 dirhams నుంచి 2000 dirhams వరకు అవుతుంది. And yeah, country అయితే వెరీ సేఫ్ అండి. you'll be having a safe environment. మనం బయట ఉంటే ఎలా పిల్లలు అని పేరెంట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. సో కంట్రీ అనేది బాగుంటుంది, దర్ ఇస్ సేఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అండ్ ఈదర్ ఆఫ్ ద క్యాంపస్ కానివ్వండి, ఆన్ ద క్యాంపస్ కానివ్వండి, స్టూడెంట్ డెఫినెట్లీ అయితే తీసుకోవచ్చు. బట్ ఒకవేళ ప్రైవేట్ అపార్ట్మెంట్ అంటే ఆఫ్ ద క్యాంపస్ తీసుకుంటే, యూనివర్సిటీకి కొద్దిగా దూరంలో ఉన్న ప్లేస్ అనేది మీరు చూస్ చేసుకుంటే, ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ వర్క్స్కి కోసం కూడా. ఇమీడియట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఇబ్బంది కాకుండా, ఆర్ బెటర్ టు సీ ఇన్ అ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, సో దట్ యు నీడ్ నాట్ టు యూటిలైజ్ యువర్ మనీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, లైక్ ట్రాన్స్పోర్ట్ మీద కానివ్వండి. ఇమీడియట్గా కావాల్సిన థింగ్స్ కోసం మీరు వెతకాల్సిన అవసరం ఉండకుండా, దగ్గరలో అన్ని అంటే మాల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, మీ దగ్గరలో ఉన్న ప్లేస్, యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ప్లేస్ తీసుకుంటే ఇట్స్ మచ్ మోర్ బెటర్. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ స్టూడెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? లైక్ స్టార్టింగ్ విత్ ద ప్రాసెస్ అండి, లైక్ మీకు ఇనీషియల్గా మీకు కోర్స్ గైడెన్స్ కానివ్వండి, కెరియర్ గైడెన్స్ కానివ్వండి. సో ఈ ప్రాసెస్ కూడా మేము గైడ్ చేస్తాము. స్టూడెంట్కి కెరియర్ గ్రోత్ ఉన్న యూనివర్సిటీస్ ఆర్ కోర్సెస్, అసలు ఎక్కడ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మేము బేసికలీ దిస్ కెరియర్ గైడెన్స్, ఆల్ దిస్ విల్ బీ డన్ విత్ ఎక్సెల్లా ఓన్లీ. సో ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆల్సో, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్, లైక్ మీకు ఐఎల్స్ కానివ్వండి, టోఫల్, పిటి కోచింగ్ కావాల్సి ఉన్నా కానీ, వీ విల్ బీ గైడింగ్ యూ విత్ దాట్. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, దెర్ ఇస్ లైక్ జర్మన్ లాంగ్వేజ్ టెస్ట్ కోచింగ్ కూడా ఇస్తాము. దెర్ ఇస్ ఫ్రెంచ్ ఆల్సో దట్ వీ హెల్ప్ విత్. సో ఇన్ బిట్వీన్ ఆల్ ద వీసా ప్రాసెసింగ్, అడ్మిషన్ ప్రాసెసింగ్ కానివ్వండి, విల్ బీ హెల్పింగ్ ద స్టూడెంట్ విత్. సో
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అయితే స్టూడెంట్కి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ ఎక్సెలా వుడ్ స్టాండ్ విత్ దెమ్, నాట్ ఓన్లీ ఫర్ దుబాయ్, ఫర్ ఆల్ ద కంట్రీస్ కూడా. మీరు మాల్టా వెళ్ళినా, ఫ్రాన్స్ వెళ్ళినా, యూకే యూఎస్ఏ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఏ కంట్రీస్ కానివ్వండి, వీ విల్ బీ హెల్పింగ్ విత్ ద ప్రాసెస్ సిస్టమ్. అండ్ ఆఫ్టర్ ద పోస్ట్ వీసా కూడా మనకి లైక్ ప్రీ డిపార్చర్ సెషన్స్, పోస్ట్ డిపార్చర్ సెషన్స్, వీ ఆర్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ టు ద ట్రావెల్స్ అనమాట. సో ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు మా ద్వారాగానే బుక్ చేసుకోవచ్చు. వీ విల్ ఆల్సో హెల్ప్ యూ విత్ ద అకామిడేషన్ అసిస్టెన్స్. అండ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఆల్సో కూడా దేర్ ఆర్ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ సమ్ అసిస్టెన్స్ కూడా మేము చేయగలుగుతాం, బికాస్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఛానల్ అండ్ నెట్వర్క్ విత్ అస్, లైక్ బికాస్ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, ముందుగా మీ బ్యాచ్ కన్నా ముందు వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు. వీ కెన్ కనెక్ట్ యూ విత్, సో దెర్ ఈస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బికాస్. అండ్ మీకు ఇండియన్ కమ్యూనిటీస్కి కూడా మేము కనెక్ట్ చేయగలుగుతాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దుబాయ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ దెర్ ఆర్ ఇండియన్ కమ్యూనిటీస్ ఆల్సో వెర్ ఇన్ యూ విల్ నాట్ మిస్ హోమ్. So you need not to worry in that ways also. And post me education kuda, if you are looking for the PR citizenship kanivandi, we will help you with that also. And once you're done with your graduation, if you are calling for your family, invitations పంపించి అలా కూడా మేము విజిట్ వీసాస్ కూడా ఇస్తాము. అండ్ దెర్ ఇస్ ఆల్సో టూరిస్ట్ వీసాస్ ఆల్సో. దీస్ ఆల్, సో ఇవన్నీ సర్వీసెస్ అయితే మేము ఎక్సెల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. దుబాయ్లో చదవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ఇస్ స్టార్టింగ్ ద ప్రాసెస్. మీరు ఈ ఇంటేక్కి చేయాలనుకుంటున్నారంటే మీరు ఆ మంత్లోనే వచ్చేస్తే ప్రాబ్లం అవుతుందండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూ స్టార్ట్ యువర్ ప్రాసెస్ ఎర్లియర్, 3 months ఎర్లియర్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ప్రాసెస్ చేసుకుంటే బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్స్ కూడా ఇక్కడ చాలామంది ఇబ్బంది పడతారు ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవడం. సో టైం డేట్ దగ్గర పడుతుంది, యూ హ్యావ్ టు ఫినిష్ ద థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు డూ ద ఇనిషియల్ పేమెంట్స్ అండ్ ఆల్ పేమెంట్స్ ఉంటాయి. సో ఫైనాన్షియల్స్ కూడా రెడీ పెట్టుకోండి. ద అమౌంట్ వాట్ ఐ టోల్డ్ యూ లైక్ 20 lakhs నుంచి 25 lakhs మధ్యలోనే అయిపోతుంది. సో ఈ అమౌంట్ అనేది మీరు రెడీ పెట్టుకొని, అంత అమౌంట్ ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు. సో ద ఇనిషియల్ పేమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ లైక్ 10 to 5 to 10 lakhs ఓన్లీ. ఆ అమౌంట్ అట్లీస్ట్ అయినా మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అండ్ యూ మేజర్లీ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ మీరు ఇస్తే, బికాస్ స్కాలర్షిప్స్ హెల్ప్ అవుతాయి దానివల్ల. సో ఈ మంచి కోర్సెస్ దొరుకుతుంది, మంచి కోర్సెస్ ఉంటే మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇవి మీరు మేజర్గా చూసుకుంటే, అండ్ వీటితో పాటు కూడా మీరు మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద you have to build your scores, you have to build your resume, so that you will be having an opportunities like options also after the course kuda. And as I told you, like you have to focus on that golden visa, which is of 5 to 10 years. Idi merit students ki maatrame vastundi. So focus has to be on education more rather than the work. Yeah. Exxeella Education Group branches offices ekkada unnayi? We've initially started this in USA and Minneapolis, Minnesota. My chairman, Sir Dr. Arvind Arsavelli garu, has started this. After that, we had expanded it to Vijayawada, which is our headquarters right now. And we also have our wings extended to Guntur and Vizag. And ikkada Hyderabad lo maku 4 branches unnai. Madhapur, Gachibowli, Somajigoda and KPHP lo branches unnai. So if you are in and around these branches, you can come visit us, take your career guidance and course guidance. We are always happy to help our students. No, if you are not like willing to come or mid distance lo unnar meeku kudrakapoyina kaani, we can connect virtually also, wherein you can visit any of our pages. Meeru ma immigration page visit ayina, ma education page basis ayina, we are all memo anni media platforms లో ఉన్నాము. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడైనా కానీ యూ కెన్ ట్యాగ్ అస్, ఆర్ యూ కెన్ విజిట్ అవర్ పేజెస్. సో మాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మేము చేస్తాం వర్చువల్లీ. సో మీరు 15 to 20 minutes కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. మా టీమ్ ఉంటుంది, మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే విల్ కనెక్ట్ యూ త్రూ అండ్ దే విల్ బుక్ అ కన్సల్టేషన్. సో మీరు అక్కడ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. సో దట్ వే యూ ఈదర్ ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్ ద లైన్ కానివ్వండి, మీరు ఎక్కడైనా కానివ్వండి, you can reach us and we are always happy to help our students. సో థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు. దుబాయ్లో చదవాలనుకునే వారికి వీసా ప్రాసెసింగ్, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. సో ఇదండి ఇవాల్టి కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.